ఓం ధూమ్ దుర్గాయే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో దేవి శరన్నవరాత్రులు అయితే ఈ 2024 సంవత్సరంలో స్టార్ట్ అవుతున్నాయి కదండి. అయితే మనం ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలో కలశం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజను ఏ విధంగా చేయాలి, పూజలో మనం కలశం అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, ఇంకా ఉపవాసం ఎలా ఉండాలి, అమ్మవారి పూజను ఎన్ని రోజులు చేయాలి, ఎవరు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వరాల జల్లు కురిపించే దేవి నవరాత్రి పూజలు అయితే రానే వచ్చాయి. మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై నవమి తిథి వరకు ఉంటాయండి. ఇంకా 10వ రోజున మనం విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాము. 10వ రోజు విజయదశమి పండుగతో మనకి నవరాత్రి పూజలు అనేవి పూర్తవుతాయి. మనకి 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 2024 అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభమై 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం వరకు అయితే ఉంటాయండి. ఇంకా విజయదశమి పండుగ 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు అయితే వచ్చింది. ఇంకా అమ్మవారిని ఈ 10 రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి ఆ అమ్మవారు సకల సంపదలను అష్టైశ్వర్యాలను నిండు సౌభాగ్యాన్ని మనకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి సమస్త కోరికలను ఆ అమ్మవారు అయితే నెరవేరుస్తారండి. అలాగే ఆ అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా తన బిడ్డలా అయితే మనల్ని కాచుకుంటూ చూసుకుంటూ ఉంటారు. మనకి ఆపద కూడా రాకుండా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అయితే పూజించుకోండి. అమ్మవారి పూజను మనం కలశం అఖండ దీపం పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కలశం అఖండ దీపం లేకుండా మనం నిత్య పూజ చేసుకుంటాం కదండి, అలా అయినా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే దేవి శరన్నవరాత్రి పూజల్లో కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. అయితే ఆచారం ఆనవాయితీ లేని వారు కలశం అఖండ దీపం పెట్టి పూజ చేయకూడదా అంటే, మీకు అమ్మవారికి కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోండి. అయితే ఈ సంవత్సరం కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అంటే మనం ఎప్పుడు అమ్మవారి పూజలు చేసినా కూడా తప్పకుండా కలశం అఖండ దీపం పెట్టుకుని మనం పూజను అయితే చేసుకోవాలి. అయితే అఖండ దీపం ఒక్కటి పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అలాగే కలశం ఒక్కటి కూడా పెట్టుకుని మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. అయితే అమ్మవారి పూజను ఎవరు చేయాలి అని అంటే ఎవరైనా సరే చేయవచ్చండి. ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళైన వారు కానీ కానివారు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనా సరే చేయవచ్చు. ఏ భర్త లేని స్త్రీలు గర్భిణీ స్త్రీలు కూడా అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చండి. గర్భిణీ స్త్రీలు 5వ నెల దాటిన తర్వాత నుండి అమ్మవారికి పూజ చేయకూడదు. అలాగే భర్త లేని స్త్రీలు అమ్మవారికి పూజ చేయవచ్చు కానీ కుంకుమ పూజను అయితే నిర్వహించకూడదండి. ఇంకా దసరా శరన్నవరాత్రి పూజను ఈ సంవత్సరం ఆచరిస్తే ప్రతి సంవత్సరము కూడా ఆచరించాలా అని అంటే మీకు కుదిరితే చెయ్యండి, కుదరకపోతే మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. కానీ అమ్మవారు మనకి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి పూజను చేసుకునే అదృష్టాన్ని ఇస్తే తప్పకుండా ఆచరించుకోండి. ఎవరైతే ఈ దేవి శరన్నవరాత్రి పూజలను ఆచరించాలి అని అనుకుంటారో దసరా శరన్నవరాత్రి పూజలు స్టార్ట్ అయ్యే ముందు రోజు నైట్ నుంచే మీరు ఉపవాసం అయితే ఉండాలండి. ఆ రోజు నైట్ ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. అలాగే మీరు పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంటి పెద్ద దగ్గర అనుమతిని అయితే తీసుకోవాలండి. లేదా మీ భర్త దగ్గర అయినా ఇలా అమ్మవారి పూజను చేయాలనుకుంటున్నానని వారికి చెప్పాలండి. వారి అనుమతిని తీసుకుని మీరు అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజను మీరు 9 రోజులు కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే మొదటి 3 రోజులు కానీ, లేదు అంటే ఆఖరి 3 రోజులు కానీ, లేదు అంటే అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ మీరు అమ్మవారి పూజను చేసుకోవచ్చు. దేవి శరన్నవరాత్రుల్లో మీకు ఈ రోజుల్లో కూడా పూజ చేసుకోవడం కుదరకపోతే అమ్మవారిని విజయదశమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనం ప్రారంభించే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తామో, అలాగే అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో కలశం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకునే వారు తప్పకుండా ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి ఇటువంటివి లేకుండా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. నవరాత్రి పూజల కంటే ముందుగానే పూజా మందిరాన్ని శుభ్రం అయితే చేసుకోవాలి. ఇంకా నవరాత్రి మొదటి రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకుని ముందుగా
గడపకు పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో అందమైన బొట్లు పెట్టుకుని గడపను అందంగా అలంకరించుకోండి. ద్వారబంధానికి కూడా మామిడి ఆకులను వేప ఆకులను అయితే కట్టుకోవాలండి. ఇంకా ద్వారబంధం దగ్గర అందమైన ముగ్గులు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా నవరాత్రి 9 రోజులు కూడా మన గడప కలకల్లాడుతూ పచ్చగా నిండుగా అయితే ఉండాలండి. మన గడపను చూసే అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు. ముందుగా గడపకు పూజ చేసి ఆ తర్వాత తులసి పూజ చేసుకుని ఆ తర్వాత మన నిత్య పూజను అయితే చేసుకోవాలండి. ఆ తర్వాతే మనం అమ్మవారికి పూజను అయితే చేయాలి. ప్రతిరోజు కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. ఇంకా మనం అమ్మవారికి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి పీటను సపరేట్ గా మనం పెట్టుకుంటేనే మంచిదండి. లేదు అంటే మీకు పూజా మందిరంలో ప్లేస్ ఎక్కువ ఉంది అంటే మీరు పూజా మందిరంలోనే కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీరు అమ్మవారి పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారో అక్కడ ముందుగా శుద్ధి చేసుకోవాలండి. ఒక చెంబులోకి కొద్దిగా నీటిని తీసుకుని అందులో పసుపుని కానీ గంగా జలాన్ని కానీ వేసుకుని మనము శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత పసుపుతో కానీ జేగురుతో కానీ అలికి బియ్య పిండితో అందమైన ముగ్గులు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు కూడా పెట్టుకుని ఈ పీట పైన ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే పరుచుకోవాలి. ఈ వస్త్రం కొత్తదైనా పర్వాలేదు, ఉతికిందైనా పర్వాలేదండి. ఆ తర్వాత ఈ వస్త్రం పైన ఒక 3 గుప్పిళ్ల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఇప్పుడు అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ బియ్యం పైన అయితే పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ దుర్గాదేవి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ పార్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని కానీ మనం పూజలో పెట్టుకోవాలి. చాలా మంది దుర్గాదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారండి. అంటే అమ్మవారి ఉగ్ర స్వరూపం కదా, ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని. అటువంటిది ఏమీ లేదండి. అమ్మవారు మనం అమ్మవారిని అమ్మవారిగా చూస్తే మనకు అటువంటివి ఏమీ కూడా కనిపించవండి. అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఈ ఫోటోని ఏం చేయాలి అని అంటే మనం ఈ ఫోటోని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యము కూడా ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి వస్త్ర మాలలతోటి పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా అలాగే మీరు అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా ఈ నవరాత్రుల్లో సమర్పిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని కనుక పూజలో పెట్టుకుంటే నిమ్మకాయల మాలను సమర్పించవద్దండి అమ్మవారి ఫోటోకి. అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. అమ్మవారి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయినా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. విగ్రహం పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదండి. మనం ఫోటోకి అమ్మవారి ఫోటోకి పూజను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూడా పెడుతున్నానండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రమాలలతోటి ముత్యాల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు కుంకుమలను అయితే పెట్టుకోవాలండి. ఇంకా నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర ఇలా వేప కొమ్మలను అయితే పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే వేప కొమ్మలు చలువ అని అంటారు కదండి. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఇలా వేప కొమ్మలను అయితే పెట్టుకోవాలండి. అయితే మీ దగ్గర వేప కొమ్మలు ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇంకా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి గణపతి విగ్రహం అయితే పూజలో పెట్టుకోవాలండి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసుకుని మీరు పూజలో పెట్టుకోవాలి. పసుపు గణపతిని పెట్టుకున్న వారు ప్రతిరోజు కూడా పసుపు గణపతిని మార్చాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ పూజలో పసుపు గణపతిని పెట్టుకోవట్లేదండి. నా దగ్గర గణపతి విగ్రహం ఉంది. విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకున్నాను. ఇంకా పూజలో మనం తప్పనిసరిగా నిమ్మకాయలను కూడా పెట్టుకోవాలండి. అందుకని ఒక 3 నిమ్మకాయలని ఈ విధంగా తీసుకుని వీటికి పసుపు రాసి కుంబొట్లు పెట్టి అమ్మవారి దగ్గర ఈ నిమ్మకాయలను అయితే పెట్టుకోవాలండి. అయితే మనం నిమ్మకాయల్ని పచ్చివి తీసుకోవాలండి. ఈ 9 రోజులు కూడా పూజ చేసేటప్పుడు ఈ నిమ్మకాయలు అలాగే ఉండాలి కాబట్టి పచ్చివి తీసుకుంటే మనకి ఇవి తొందరగా పాడవకుండా ఉంటాయండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయలు బాగుంటే మనం ఇంటికి కట్టుకోవచ్చు, లేదు అంటే మనం వాటర్లో నిమజ్జనం చేసేయవచ్చు. పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ కోసం మనం అఖండ దీపాన్ని అలాగే కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఇప్పుడు అఖండ దీపం కలసం ఎలా పెట్టుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగా అఖండ దీపం ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుందామండి. మనం అఖండ దీపం పెట్టుకోవడానికి నవరాత్రి పూజల కోసం కొత్త మట్టి ప్రమిదనే తెచ్చుకోవాలండి. మనం అఖండ దీపం ఎప్పుడు కూడా పెద్ద సైజు మట్టి ప్రమిదను తెచ్చుకోవాలి. నూనె ఎక్కువ పట్టేటట్టు ఉండేలా మనం ప్రమిదను అయితే తెచ్చుకోవాలండి. మనం షాప్ నుండి ప్రమిదను తెచ్చుకునేటప్పుడు ఈ ప్రమిద పైన ఒక ఇంటూ మార్క్ అయితే వేసుకుని తెచ్చుకోవాలండి. అప్పుడే ఇది శుభకార్యాలకు పనికొస్తుందని అర్థం అండి. ఆ తర్వాత
తర్వాత ఈ ప్రమిదను మనం శుభ్రం చేసుకోవాలి. పసుపు కలిపినటువంటి నీటిలో ఈ ప్రమిదను శుభ్రం చేసుకోవాలండి. ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలండి. ఈ ప్రమిదను వాటర్ లో ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ప్రమిద ఒక నైట్ అంతా కూడా బాగా నానిన తర్వాత ఈ ప్రమిదను వాటర్ లోంచి తీసుకుని మళ్ళీ వాటర్ తో క్లీన్ చేసుకుని తడి మొత్తం కూడా ఏదైనా ఒక పొడి క్లాత్ తో తుడుచుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిద తడి అంతా కూడా పూర్తిగా ఆరే వరకు నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఆ తర్వాత మనం అఖండ దీపం పెట్టుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ ని తీసుకోవాలండి. ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ అయి ఉండాలి. ఈ ప్లేట్ స్టీల్ది మాత్రం తీసుకోవద్దండి. ఆ తర్వాత ఈ ప్లేట్ కు పసుపును రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టి ప్లేట్ ను అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ లో ఒక 3 గుప్పిళ్ల వరకు ధాన్యం అయితే పోయండి. ధాన్యం లేకపోతే బియ్యాన్ని తీసుకోండి. అఖండ దీపం ఎప్పుడు పెట్టినా కూడా ధాన్యం పైన పెట్టుకుంటేనే మంచిదండి. ఒకవేళ మీకు ధాన్యం దొరకకపోతే బియ్యం పైనే మనం అఖండ దీపం అయితే పెట్టుకోవచ్చండి, తప్పేమీ లేదు. ధాన్యాన్ని ఇలా మనం సదును చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ధాన్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను అయితే వేసుకోండి. ఇప్పుడు మనకి ప్రమిద బాగా ఆరింది కదండి. ఈ ప్రమిదకు కూడా మనం పసుపును రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టి ప్రమిదను అందంగా అలంకరించుకోండి. ప్రమిద లోపల వైపు పసుపును రాయవద్దండి, బయట వైపే ఎక్కడ మచ్చలు లేకుండా రాసుకోండి. పూజలో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కొన్ని ముఖ్య నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలండి. నియమాలు పాటిస్తాము, అఖండ దీపం కొండెక్కకుండా చూసుకుంటాము అని అనుకుంటేనే మీరు పూజలో అఖండ దీపం అయితే పెట్టుకోండి. పూజలో మనం ఒక్కసారి అఖండ దీపం పెట్టుకున్న తర్వాత పూజ అంతా కూడా పూర్తయ్యే వరకు ఈ అఖండ దీపం అనేది అస్సలు కొండెక్కకూడదండి. అఖండ దీపం కొండెక్కితే అశుభం అని అంటారు. అందుకని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోగలము అని అనుకుంటేనే అఖండ దీపం పూజలో అయితే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా ప్రమిదను అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదను మనం ధాన్యం పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిదలో మనం నిండుగా నూనె అయితే పోసుకోవాలి. అయితే మనం అఖండ దీపారాధన కోసం ఆవు నూనెను ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నూనెను ఉపయోగించలేని వారు నువ్వుల నూనెను కానీ, కొబ్బరి నూనెను కానీ ఉపయోగించండి. మనం మొదటి రోజు ఈ ప్రమిదలు ఏ నూనెనైతే వేస్తామో ఈ 9 రోజులు కూడా ఆ నూనెనే వేసుకోవాలండి. అంటే మొదటి రోజు ఆవు నెయ్యితో మనం ఈ అఖండ దీపారాధన చేసినప్పుడు ఈ 9 రోజులు కూడా ఆవు నెయ్యితోటి దీపారాధన అనేది చెయ్యాలండి. లేదు అంటే మీరు ఈ మొదటి రోజు నువ్వుల నూనెతో చేస్తే 9 రోజులు కూడా నువ్వుల నూనెతోనే చెయ్యాలి. అంతేకాని ఒక రోజు ఆవు నెయ్యి, ఒక రోజు నువ్వుల నూనె, ఒక రోజు కొబ్బరి నూనె అలా వేయకూడదండి. ఆ తర్వాత అఖండ దీపం వత్తని మనకి బయట మార్కెట్ లో దొరుకుతుందండి, లావుగా పొడవుగా ఉంటుంది. ఆ వత్తు తెచ్చుకుని మనం ఈ ప్రమిదలో ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ అఖండ దీపారాధన కోసం ఈ వత్తినే ఉపయోగించాలండి. ఇంకా అఖండ దీపం వత్తి మన వైపు ఉండాలా, అమ్మవారి వైపు ఉండాలా అని అంటే ఈ అఖండ దీపం వత్తి అమ్మవారి వైపే ఉండాలండి. అంటే వెలుగుతున్న దీపం అమ్మవారి వైపే ఉండాలి. ఇంకా ఈ అఖండ దీపం ఎవరు వెలిగించాలి అని అంటే అమ్మవారి నవరాత్రి పూజ నిర్వహించేవారు ఈ అఖండ దీపారాధన అయితే చేయాలండి. ఈ అఖండ దీపాన్ని అమ్మవారికి కుడి వైపున కానీ, ఎడమ వైపున కానీ, లేదు అంటే మధ్యలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పూజలో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ అఖండ దీపాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. పూజ కోసం అఖండ దీపాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పూజ కోసం కలసాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. ముందుగా కలసాన్ని పెట్టుకోవడానికి ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకోవాలండి. ఈ ప్లేట్ కూడా పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో అందమైన ముగ్గులు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లేట్ లో కూడా బియ్యాన్ని కానీ, ధాన్యాన్ని కానీ పోసుకోవాలి. ఆ తర్వాత ఈ ధాన్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఆ తర్వాత ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ఏదైనా ఒక చెంబుని తీసుకోవాలండి. ఇత్తడిది కానీ, రాగిది కానీ చెంబు తీసుకున్నప్పుడు ఈ చెంబుకి ఎక్కడ కూడా మచ్చలు లేకుండా ఈ చెంబుని చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ చెంబుకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఒక 5 కానీ 3 కానీ బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చెంబులోకి శుద్ధ జలం అయితే పోసుకోవాలండి. మీ దగ్గర గంగా జలం కానీ, నదీ జలం కానీ ఉంటే వేసుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు ట్యాప్ నుండి పట్టుకున్న వాటర్ అయితే పోసుకోండి. చెంబు నిండుగా అయితే మనం నీళ్లు వేయకూడదండి, ఎందుకంటే మనం పైన కొబ్బరికాయ పెడతాం కదండి, అందుకని నిండుగా అయితే నీళ్లు పోయొద్దండి. ఇప్పుడు ఈ చెంబులోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొద్దిగా జవ్వాది పౌడరు, కొద్దిగా వట్టి వేరు, పచ్చకర్పూరం, ఒక 3 రకాల పుష్పాలు, ఇంకా అత్తరు, 3 యాలక్కాయలు, 3 లవంగాలు, గంగా జలం, ఇలా అన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అలాగే ఒక చిల్లర నాణం కూడా వేసుకోవాలి. రాగి కాయిన్ ఉంటే వేసుకోండి, మంచిది. ఇప్పుడు ఒక 5 తమలపాకుల్ని కానీ, మామిడి ఆకులను కానీ
ఈ విధంగా మనం కలసంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకుని ఈ కొబ్బరికాయ కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ కలసం పైన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ని తీసుకుని ఈ బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ బ్లౌజ్ పీస్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు కలసానికి బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఎరుపు రంగు గాజులను కూడా తీసుకుని కలసానికి ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక 9 పోగుల దారాన్ని తీసుకుని ఈ దారానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ముని కట్టి ఈ పసుపు కొమ్ముని అమ్మవారికి ఆభరణంగా అలంకరించాలి. అలాగే ఒక 5 పోగుల దారాన్ని తీసుకుని దీనికి కూడా పసుపు రాసి ఒక తమలపాకుని కట్టుకుని మనం కలసానికి కంకణం అయితే సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత కలసాన్ని మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రమాలలతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా దేవి శరన్నవరాత్రి పూజల కోసం కలసాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనం కలసాన్ని అఖండ దీపాన్ని సిద్ధం చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోవాలి. మనం కలసం అఖండ దీపం పూజలో పెట్టుకునే అమ్మవారికి ఈ 9 రోజులు కూడా పూజ చేసేటప్పుడు చాలా నియమాలు అయితే పాటించాలండి. అయితే మనం అఖండ దీపం పెట్టుకుంటున్నాం కదా పూజలో, మిగిలిన దీపాలు పెట్టాలా అని అంటే పెట్టుకోవచ్చండి. మీరు పూజలో ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకున్నా కూడా మీరు దీపాలను అయితే పెట్టుకోవచ్చు. మనం పూజలో పెట్టుకున్నటువంటి అఖండ దీపం ఒక్కటి కొండెక్కకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. మిగిలిన దీపాలు కొండెక్కినా కూడా పర్వాలేదు. ఇలా అమ్మవారి దగ్గర కలసాన్ని అఖండ దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పూజకు కావలసినవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి 9 రోజులు కూడా ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే మంచిదండి. అందుకని ఇలా ఎరుపు రంగు వత్తులు వేసి నేను దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు వినాయకుడి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతోటి అందంగా అలంకరించుకుంటున్నానండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం మనసులో గణపతిని ధ్యానించుకుని ముందుగా అఖండ దీపం దగ్గర కొబ్బరికాయనైతే కొట్టాలండి. మనం ఈ రోజు నుండి నవరాత్రి పూజలు ప్రారంభిస్తున్నాం కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆ పని అనేది ప్రారంభిస్తాం కదండి. అందుకని నవరాత్రి పూజలు ప్రారంభించే ముందు అఖండ దీపం దగ్గర ఇలా కొబ్బరికాయను కొట్టి మనం అఖండ దీపారాధన అయితే చేసుకోవాలండి. అఖండ దీపారాధన చేయకుండా మనం ఏ దీపాలని కూడా వెలిగించకూడదండి. అందుకని ముందుగా అఖండ దీపారాధన చేసుకుని అఖండ దీపానికి పూజ చేసుకోవాలి. అఖండ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత దీపానికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా పటిక బెల్లాన్ని సమర్పించవచ్చు. ఇప్పుడు అఖండ దీపానికి పూజ పూర్తయిన తర్వాత మనం పూజలో పెట్టుకున్న మిగిలిన దీపాలను వెలిగించుకుని ఈ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా అక్షింతలను సమర్పించి ఈ దీపాలకి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు కలసారాధన చేసుకోవాలండి. కలసం పైన మన కుడి చేతిని ఉంచి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్రే సమాశ్రిత అని ఈ శ్లోకాన్ని చదువుకుని ఇప్పుడు పంచపాత్రలో 2 అక్షింతలను పుష్పాలను వేసి పుష్పముతో నీటిని ఈ విధంగా కలుపుతూ పుణ్య నదుల పేర్లు చెప్పుకుని ఆ నీటిని పూజా పీట పైన పూజా ద్రవ్యముల పైన మన పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం గణపతికి పూజనైతే చేసుకోవాలి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. స్వామివారికి 9 రోజులు కూడా షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. కుదరలేని వారు పంచోపచార పూజనే చేసుకోండి. స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా మీరు సమర్పించవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు 2 అక్షతలను పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. మీరు పసుపు గణపతిని పెట్టుకుంటే మీ 2 చేతులతోటి పసుపు గణపతిని పూజ పూర్తయిన తర్వాత ఒక 3 సార్లు పైకి క్రిందికి అని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారిని కదపాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని అమ్మవారికి పూజనైతే ప్రారంభించాలి. అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలండి. ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను కలసం దగ్గర వేసి కలశానికి నమస్కారం చేసుకోవాలి. కలసం పైన మన కుడి చేతిని ఉంచి కలసారాధన చేసుకోవాలండి. ఇప్పుడు కలసంలో ఉన్న నీటిని పూజా ద్రవ్యముల పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలి. అమ్మవారికి ఈ నవరాత్రి 9 రోజులు కూడా షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా
చాలా మంచిదండి. షోడశోపచార పూజ నిర్వహించుకోలేని వారు పంచోపచారాలతోటి అమ్మకి పూజనైతే చేసుకోవచ్చు. అసలు షోడశోపచార పూజ అంటే ఏమిటండి అని అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయాలండి. అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఇలా 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి. మొదటి రోజున అమ్మవారికి అభిషేకం చేయాలనుకున్న వారు పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, పసుపు కలిపినటువంటి జలంతో కానీ, కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేసుకోవచ్చండి. ముందుగా 2 అక్షింతలను మనం కలశం దగ్గర వేసి కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించాలండి. ఆవాహనం చేసిన తర్వాత కలశానికి మనం ఈ 9 రోజులు కూడా పూజ చేసుకోవాలి. కలశాన్ని మనం అమ్మవారిగా భావించి కలశానికి పూజ చేసుకోవాలండి. కలశం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ప్రతిరోజు షోడశోపచార పూజ కూడా కలశం దగ్గరే చేసుకోవాలండి. కలశం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలండి. అలాగే అమ్మవారు మనకి నవరాత్రి 9 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణలో మనకి దర్శనమిస్తారు కదండి. ఆ అలంకారానికి ఏ రోజు ఆ అలంకారానికి సంబంధించినటువంటి అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మనం అమ్మవారిని కుంకుమతో కానీ, ఎరుపు రంగు అక్షింతలతో కానీ, పువ్వులతో కానీ పూజించాలి. మాకు అమ్మవారి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ ఇవేమీ చదవడం రాదండి అని అనుకున్న వారు ఓం ధూమ్ దుర్గాయే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కలశం దగ్గర పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర, అలాగే పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాం కదండి, అమ్మవారి విగ్రహం దగ్గర కూడా మీరు పూజనైతే నిర్వహించుకోండి. ఆ తర్వాత అమ్మవారిని ఎరుపు రంగు గులాబీలతోటి కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ, ఇలా ఎరుపు రంగు చిట్టి కాసులతో కానీ అర్చించి పూజించుకోండి. మీ దగ్గర ఇవి ఉంటే పూజ చేసుకోండి, లేకపోతే అక్షంతలతోటే మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇలా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం అయితే సమర్పించాలండి. కలశానికి, అమ్మవారి విగ్రహానికి, ఫోటోకి ధూపాన్ని సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని కూడా సమర్పించాలండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతోటి, అలాగే వివిధ రకాల నైవేద్యాలను అయితే సమర్పించవచ్చండి. మీకు ఏ నైవేద్యం మాకు చేయడం రాదండి అని అనుకున్న వారు మీకు ఏది వస్తే అదే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి. లేదు అంటే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని, పాలు, బెల్లం ముక్కనే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. బ్లౌజ్ పీసు, అరటి పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చిల్లర నాణెం, 2 పక్కలు, ఇలా మనం అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. అమ్మవారికి తాంబూలం ప్రతిరోజు కూడా సమర్పించాలండి. అయితే ప్రతిరోజు కూడా బ్లౌజ్ పీస్ పెట్టాలా అని అంటే అవసరం లేదండి. మనం మొదటి రోజు పెట్టిన బ్లౌజ్ పీస్ ని అలా పూజలో వదిలేసి ఈ 9 రోజులు కూడా మనం అరటి పళ్ళు, ఆకు, వక్క వీటిని మార్చుకుంటే సరిపోతుంది. గాజులు, పసుపు, కుంకుమ వీటిని మనం అలా వదిలేసి అరటి పళ్ళుని మాత్రమే మార్చుకుంటే సరిపోతుందండి. మీకు ఒకవేళ స్తోమత ఉంటే ఈ 9 రోజులు కూడా 9 బ్లౌజ్ పీసుల్ని అమ్మవారికి సమర్పించవచ్చండి. లేదు అంటే ఒక్క బ్లౌజ్ పీస్ ని మీరు అమ్మవారికి 9 రోజులు కూడా సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి ఉదయం, సాయంత్రం కూడా తప్పకుండా సాంబ్రాణి ధూపం అయితే సమర్పించాలండి. సుగంధభరితమైన సాంబ్రాణి ధూపాన్ని మీరు అమ్మవారికి ప్రతి నిత్యము కూడా సమర్పించాలి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అయితే ప్రతిరోజు కూడా పూర్ణ ఫలమైన కొబ్బరికాయ నివేదించాలా అని అంటే ఇది కూడా మీ స్తోమత పైన ఆధారపడి ఉంటుందండి. ప్రతిరోజు కూడా కొబ్బరికాయ నివేదిస్తే మంచిదేనండి. ఒకవేళ మేము ప్రతిరోజు నివేదించలేమండి అని అనుకుంటే మొదటి రోజు, ఆఖరి రోజు కొబ్బరికాయ నివేదించండి. లేదు అంటే మంగళ శుక్రవారాల్లో కూడా మీరు అమ్మవారికి కొబ్బరికాయ నివేదించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసుకుంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు పసుపు కలిపినటువంటి నీటిని ఒక గ్లాస్ లో వేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని కొద్దిగా తీసి అమ్మవారి నుదుటను పెట్టి తర్వాత మనమైతే కొద్దిగా బొట్టు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి
అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. అయితే మనం దసరా శరన్నవరాత్రుల్లో ఈ విధంగా అమ్మవారి పూజలో కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసినప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. అవి ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇలా మనం కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసినప్పుడు తప్పకుండా ఉదయం సాయంత్రం కూడా తలస్నానం ఆచరించాలండి. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే తలస్నానం ఆచరించాలి. ఇంకా మాంసాహారం జోలికి అస్సలు పోకూడదండి. అలాగే ఇంట్లో కూడా మాంసాహారం వండకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకుని ఆహారం భుజించకూడదండి. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నేలపైనే పడుకోవాలి. అలాగే ఇంటికి తాళం వేసి అస్సలు బయటకు వెళ్ళకూడదండి. మనం ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నాం కదండి, అందుకని ఇంట్లో ఎవరో ఒక్కరైనా సరే ఉండాలి. ఇంకా ఇంట్లో గొడవలు పడడం, చిన్నపిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటి పనులు కూడా చేయకూడదు. అలాగే ఎవరిని దూషించకూడదండి. ఎవరికి కూడా అబద్ధాలు అనేవి చెప్పకూడదు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండి నిత్యము కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం ఉదయం పూజ పూర్తి చేసిన తర్వాత, సాయంత్రం పూజ పూర్తి చేసిన తర్వాత పూజా రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు అఖండ దీపంలో కొద్దిగా ఆయిల్ ని వడ్డించి బయటకు రావాలండి. ఇది ఒక ముఖ్య నియమం అండి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు. అలాగే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ దీపం కొండెక్కకూడదండి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అఖండ దీపం కొండెక్కితే మళ్ళీ మనం అఖండ దీపంలో ఉన్న వత్తిని తీసేసి కొత్త వత్తి వేసి మళ్ళీ ఆయిల్ పోసి మనం దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి అఖండ దీపానికి పూజ చేసుకుని అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలండి. అసలు అఖండ దీపం కొండెక్కకూడదండి. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ అఖండ దీపాన్ని అలా చూసుకోగలము అని అనుకుంటేనే మీరు అఖండ దీపం పూజలో అయితే పెట్టుకోండి. ఇంకా ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు. లేదు అంటే ఉదయం పూజ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఇంకా నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవాలండి. 10వ రోజు విజయదశమి రోజు కూడా అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ చేసుకుని అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేసుకోవచ్చండి. అంటే సాయంత్రం కూడా పూజ చేసుకుంటాం అనుకునేవారు విజయదశమి రోజు సాయంత్రం కూడా పూజ చేసుకుని అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయాలండి. ఇంకా మనకి ఈ సంవత్సరం విజయదశమి పండుగ శనివారం రోజే వచ్చింది కాబట్టి ఈ రోజు మనం పీఠం అయితే కదిపేసుకోవచ్చండి సాయంత్రం సమయంలో. ఇంకా పీఠం కదిపిన తర్వాత కలసానికి పెట్టినటువంటి కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చండి. ఇంకా కలసం కింద అఖండ దీపం కింద వేసినటువంటి ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ, బియ్యం అయితే ఏదైనా స్వీట్ చేసుకుని తినవచ్చు. ధాన్యాన్ని మనం ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. లేదు అంటే ఒక మూటలా కట్టుకుని మనం ఇంట్లో దాచుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకునే వారు వాటర్ లో నిమజ్జనం చేసేవచ్చండి. ఇక కలసం పైన ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ని మనమే కుట్టించుకోవాలండి. గాజులను కూడా మనమే వేసుకోవాలి. పసుపు కొమ్ముని మనం ఇంట్లో దాచుకోవాలి. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తాం కదండి, ఆ కుంకుమని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని రోజు బొట్టుగా ధరించవచ్చండి. ఇంకా అఖండ దీపం పెట్టుకున్నటువంటి ప్రమిదను మనం వాటర్ లో నిమజ్జనం చేసేయాలండి. కలసంలో వేసినటువంటి రూపాయి కాయిన్ ని మనం ఇంట్లో దాచుకోవాలండి. ఇంకా కలసంలో ఉన్నటువంటి నీటిని ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా పూజలో మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్నటువంటి నిమ్మకాయలు బాగుంటే మన ఇంటి ద్వారబంధానికి కట్టుకోవచ్చండి. లేదు అంటే వీటిని కూడా వాటర్ లో వేసేవచ్చు. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేసుకోవాలండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.